సతీష్ గారు అమ్మా బియ్యం ఎలా ఉన్నాయో తిరిగి చెప్పాలా తల్లి. ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలని ఒక ఆలోచనతో బియ్యం కందిపప్పు కూడా రైతు బజార్ల ద్వారా అమ్మాలనే సంకల్పాన్ని మరి వారు ఈ షాపు దీంట్లో పెట్టించడం జరిగింది. ముఖ్యంగా మరి మనకి అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది తొలగాలని చెప్పని బియ్యం పాత బియ్యం అయితే కేజీ 49 రూపాయలు, స్టీమ్ రైస్ అయితే అంటే సన్న బియ్యం 48 రూపాయలు చొప్పున మరి ఇవాళ మనం ప్రభుత్వం ద్వారా రైతు బజార్ ద్వారా మంచి క్వాలిటీ అమ్మకాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా కందిపప్పు బయట మార్కెట్లో 180 రూపాయలు పైగా ఉంటే 160 రూపాయలకే అమ్మాలని చెప్పి కూడా పెట్టడం జరిగింది. దీని దశల వారీగా మరి ముందుగా మండల హెడ్ క్వార్టర్స్కి, తర్వాత అన్ని చోట్ల కూడా ఉండేలాగా, ముఖ్యంగా ఎక్కడైతే సూపర్ బజార్లు ఉన్నాయో అక్కడ కూడా అమ్మేలాగా ఈ యొక్క స్కీమ్ని అమలు పెట్టబోతూ ఉన్నాం. సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి అందరినీ నేను సవినీయంగా కోరుకుంటా ఉన్నాను. తహసీల్దార్ మండపేట మార్కెట్లో ధరలు పెరుగుదలను అరికట్టడానికి ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి. పూర్తిగా వ్యాపారస్తుల చేతుల్లోనే ఉంటే ధరలు పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఇంటర్వెన్షన్ కోసం అంటే ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం పూనుకొని రైతు బజారుల్లో మార్కెట్ రేటు కంటే కూడా తక్కువ రేటుకి బియ్యం కందిపప్పు రైతు బజారుల ద్వారా అమ్మాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బయట కంటే కూడా రైస్ ఒక 4-5 రూపాయలు ఇక్కడ తక్కువ దొరుకుతుంది. అట్లాగే కందిపప్పు సుమారు ఒక 20 రూపాయలకి తక్కువకి ఇక్కడ దొరుకుతుంది. అట్లాగే క్వాలిటీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో అట్లాగే ట్రేడర్స్ అసోసియేషన్తో మాట్లాడి మంచి క్వాలిటీ కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడే కాకుండా సూపర్ మార్కెట్లలో కూడా వారితో మాట్లాడి ఈ ప్రభుత్వ ధరలకి మంచి క్వాలిటీ ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మండపేటలో విక్టరీ సూపర్ బజార్ అట్లాగే రిలయన్స్ స్పార్క్ పాయింట్లో కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.